జాగ్రత్తగా ఉండాలి ఫ్రెండ్స్. ఇవాళ రేపు ఆపరేషన్ సింధూర్ ప్రారంభమైంది అంతం కాలే. బంగ్లాదేశ్లా పాకిస్తాన్ ఆర్మీ రంగ్పూర్ దగ్గర కనిపించింది. షాకింగ్, బంగ్లాదేశ్ బ్రింగ్స్ పాకిస్తాన్ ఆర్మీ టు రంగ్పూర్ క్లోజ్ టు ఇండియాస్ చికెన్ స్నేక్. India.com January 2023, January 23, 2025. Strategic dilemma with Bangladesh. The imperative of taking over Rangpur and Chittagong by India. India చిట్టగాంగ్ ఇంకా రంగపూర్ మీద కన్నేసింది అని చెప్తున్నారు. దాని తర్వాత సస్పీషియస్ రేడియో సిగ్నల్స్ కనిపించినాయట బంగ్లాదేశ్లో. ISI లింక్ రక్షక బలగాలు మాట్లాడుతున్నారు. ఇది కూడా ఫిబ్రవరి 2025లో వచ్చిన కథనం చెప్తున్నారు. రంగపూర్ ఏ హోమ్ల్యాండ్ ఫర్ హిందూస్ ఆఫ్ బంగ్లాదేశ్. నార్త్ ఈస్ట్లో ఉన్న రంగపూర్ ఏదైతే ఉందో బంగ్లాదేశ్లో, అది మన హిందువులకు ఒక అక్షయపాత్ర అనుకోరు. చలో, అసలు US ఎట్లయితే కెనడా అండ్ గ్రీన్లాండ్ మీద క్లెయిమ్ చేస్తుందో, భారత్ ఈ రంగపూర్ ఇంకా చిట్టగాంగ్ మీద మన క్లెయిమ్ ఎందుకు పెట్టొద్దు? చైనా ప్రతిసారి అరుణాచల్ ప్రదేశ్ మీద గలమెత్తి మాట్లాడుతుంది కదా, భారత్ ఇక ఎందుకు మాట్లాడొద్దు ఈ రంగపూర్ మీద, ఆర్ టు దట్ మ్యాటర్ బంగ్లాదేశ్ మీద? ఒక దేశాన్ని మనము రెండు ముక్కలుగా విడగొట్టే ప్రతిభ కలిగినప్పుడు, వై కాంట్ వి అనెక్స్ అండ్ ఎక్స్టెండ్ ఆర్ చికెన్ నెక్? 1971లా ఈ రంగపూర్ అండ్ చిట్టగాంగ్ని మనం ఎందుకు తీసుకోలే? బంగ్లాదేశ్ని మీరు చేసినప్పుడు ఇలా దిగ్గజ నాయకులను అందరిని అడుగుతున్నా, పొలిటికల్ పార్టీలకు అతీతంగా అడుగుతున్నా. బట్ 1971లా ఏ పొలిటికల్ పార్టీ ఉండో మీ ఆలోచనకు వదిలిపెడుతున్నా. ఇవాళ నేను వాళ్ళందరిని అడుగుతున్నా, వేల కోట్లు ఖర్చు పెట్టి 1000 మంది సైనికులు వీరమరణం పొందిన తర్వాత 93,000 మంది సైనికులను, పాకిస్తానీ సైనికులను, వార్ ఆఫ్ ప్రిజనర్స్ను వదిలేసిన తర్వాత 1971లా దుర్గా అని చెప్పి మీరు బోధిస్తారు కదా, నేను కూడా అడుగుతున్నా, దుర్గా మళ్ళా ఆ దుర్గా తల్లి ఎందుకు ఈ రంగపూర్ చిట్టగాంగ్ని మనము తీసుకోలే అని అన్న ప్రశ్న మీ మనసులో రావాలన్నా వద్దా అని అన్నప్పుడు ఇవాళ షాకింగ్ రివిలేషన్స్ మనం డిస్కస్ చేయాలి. హేమంత్ బిస్వా ఏం మాట్లాడుతున్నా అంటే, నువ్వు మా సిలిగురి కారిడార్ దగ్గరికి వస్తే చికెన్ నెక్ దగ్గరికి, బిడ్డాని చిట్టగాంగ్ చికెన్ నెక్ ఉంది చూడు, అది కూడా కోసిపడదొప్తాం, ఇది కూడా కోసిపడదొప్తాం అని మాటలకు అర్థమైంది, పరమార్థమైంది. ఇది ఆనందమా, పరమానందమా, ఆలోచిద్దామా, లేకపోతే అనుభవించే రోజులు దగ్గరకున్నాయా? ఇట్లాంటి ప్రశ్నలకే ఇలాంటి చిట్టా ఈ సమాధానం చెప్తుంది ఈ చిట్టా. బంగ్లాదేశ్లో పాకిస్తాన్ ఆర్మీ కనిపించింది, ఇప్పటిదాకా మనం చూసినాం. కాకపోతే ఈ మొగోడు ఊకోడు, వీడు బద్దలు వలగొడతాడు, ఖచ్చితంగా బలగొడతాడు. ఇగో ఈ ఏరియా ఏదైతే ఉందో ఫ్రెండ్స్, దీన్ని మనం సిలిగురి కారిడోర్ అని అంటాం. ఇది చాలా చిన్నగా ఉంటుంది, 22 కిలోమీటర్ స్ట్రెచ్ ఉంటుంది ఈ ఏరియా. ఇగో కరెక్ట్గా దాన్ని జూమ్ అవుట్ చేసి చూస్తే ఇగో ఈ ఏరియా, ఈ స్ట్రెచ్ అయితే ఏదైతే ఉంటుందో ఇది 22 కిలోమీటర్స్ ఉంటుంది. అంటే చాలా చిన్నది. మీకు ఇక్కడ చూస్తే ఇక్కడ నేపాల్ ఉన్నది, ఇక్కడ భూటాన్ ఉన్నది, ఇక్కడ బంగ్లాదేశ్ ఉన్నది, ఇక్కడ మన భారత్ ఉన్నది, ఇక్కడ మయన్మార్ ఉన్నది. ఇది ఎంత సెన్సిటివ్ ఏరియా అనేది ఒకసారి మీరు జర చూసుకోండి. నేపాల్ ఇక్కడ చైనా ఇన్ఫ్లుయెన్సే నడుస్తున్నది, భూటాన్ చైనా పెత్తనం చేయాలనే చూస్తున్నది, కాకపోతే భారత్ అక్కడ గట్టిగా ఉన్నది. ఇక బంగ్లాదేశ్లోనైతే మొత్తం చైనా ఏ రకంగా పోతుందో మనం చూస్తున్నాం. సో ఈ చికెన్ నెక్ మీద చైనా ఏ రకమైన దాడి ఎప్పటికైనా చేయగలుగుతుందా గిరీష్ అని అంటే ఖచ్చితంగా చేయగలుగుతుంది. అయితే మళ్ళీ హేమంత్ బిస్వా మాట్లాడిన 2 చికెన్ నెక్లు అయింది గిరీష్ అని చెప్పి మాట్లాడితే, మీకు ఫస్ట్ డెమోగ్రఫీ తెలవాలా, టోపోగ్రఫీ తెలవాలా, మ్యాప్ తెలవాలా. ఫస్ట్ చికెన్ నెక్ ఇగో ఈడున్నది ఫ్రెండ్స్, ఏదైతే సిలిగురి కారిడోర్ అంటామో మనం, సిలిగురి కారిడార్. ఇంకొకటి చిట్టగాంగ్ అని చెప్పి మనం మాట్లాడుతున్నాం కదా, ఈ చికెన్ నెక్ 2 నేను సర్కిల్ చేసి పెట్టిన చికెన్ నెక్ 2 ఇక్కడ ఉన్నదన్నమాట. మన మయన్మార్ చిట్టగాంగ్ దగ్గర అక్కడ ప్రాంతాలలో కనబడుతుంది. అయితే సీన్ ఏంది గిరీష్, ఏం మాట్లాడుతున్నాం అంటే, ఇది చాలా క్రూషియల్ మూమెంట్ ఫ్రెండ్స్, ఇది గుర్తుపెట్టుకోండి. పర్టికులర్లీ ఇది ఐడియా ఏదైతే రంగపూర్ ఇంకా చిట్టగాంగ్ని మనం క్యాప్చర్ చేసుకుంటామని అంటున్నాం కదా, భారత రక్షక బలగాలకు అది ఈజీనేనంటే చాలా సరళ్. ఇప్పుడు చేసిన దాడి ప్రకారం చూసుకొని పర్సెప్షన్ తీసుకొని పోతే అది భారత్కి వెనతో పెట్టిన విద్య కట్మని కొట్టుపడదొప్పుతుంది. ఇన్ఫ్యాక్ట్ 2-3 గంటలలో కూడా అసలు పెద్దగా ఆలోచించాల్సిన విషయం కూడా ఉండవచ్చు మన రక్షక బలగాలకు. మళ్ళీ చైనా ఊకుంటుందా గిరీష్ అని అంటే అది మనం డిస్కషన్ చేయాలి. ఇప్పుడు అది ఖచ్చితంగా మనం డిస్కషన్ చేయాలి. మళ్ళీ బంగ్లాదేశ్లో పాకిస్తాన్ ఆర్మీ ఉంది కదా అంటే కట్టలు కడుతుందా పాకిస్తాన్ ఆర్మీ అంటున్నా. ఘర్మే గుస్కే లైన్ ఆఫ్ కంట్రోల్ దాటి 25 మినిట్ల 100 మంది టెర్రరిస్టులు, 24 మంది స్పాట్లు, 9 ఎయిర్ బేస్లు మనం పేల్చినాం పాల్గాన్కి నిరసనగా. అయితే ఇలా ప్రొవకేషన్స్ ఆఫ్ దాకా చూడుండ్రు మీరు ఎట్లా అంటుందో, మీ సిలిగురి కారిడార్ చికెన్ నెక్ని కోసి పాడేస్తాం అని చెప్పి ఖులేఆం బంగ్లాదేశ్ ధమ్కి ఇస్తున్నది. అంటే ఎవడపెత్తనం మీద ఈ ప్రొవోకింగ్ చాతలు అంతా ఎవరిది ఉంటుంది అని అంటే చైనాది ఉంటుంది. పాకిస్తాన్కి అంత సీన్ ఉంటుంది, అది ఎప్పుడు ప్రాక్సీ వార్ చేస్తుంది, మనతో డైరెక్ట్ వార్ చేయదు.
ఇట్లాంటి ధమ్కీలు. మీకు 1962 యాదుందా, చైనా భారత్ మీద ఏం చేసిందో అంటే అప్పటికి భారత్ ఇప్పటి భారత్ ఒకటి కాదు. అప్పుడు ఒక పెద్ద మనిషి గులాబ్ పూలు పెట్టుకొని మన గులాబ్ జాములు దింపేయడానికి ప్రయత్నం చేసాడు. ఈసారి గరమే గుస్కే అదే గులాబ్ జాములు గోస్లా వలగొట్టే మొగోడు నిలబడ్డాడు భారతదేశంలో. ఇది మీరు అర్థం చేసుకోండి. సో ద భారత్ విచ్ వాస్ ప్రీవియస్లీ ఏ భారత్, మీరు ఇండియా అంటుండే కదా, అది ఇలా భారత్ అయింది. బద్దలు వలగొట్టనీకే బాధ్యత తీసుకుంది దేశం వైపు ఎవడన్న కన్నెత్తి చూస్తే. సో మీ ప్రొవకేషన్స్ అంతా ఎవరిని ఉద్దేశించో మన అందరికీ తెలుసు. అయితే ఒకటి మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఫ్రెండ్స్, చైనా పెట్టుబడులు బరబ్బర్ పాకిస్తాన్లో కూడా పెట్టింది కదా గిరీష్, బంగ్లాదేశ్లో కూడా పెడుతుంది కదా గిరీష్ అని అంటే, చైనా ఒకటి మీరు గుర్తుపెట్టుకోరు ఏంటంటే దాని లిప్ సర్వీస్ ఎక్కువ ఉంటుంది. ఫ్యాక్ట్ కింద దానిది ఏముంటుందో గ్రౌండ్ లెవెల్లో దేవుడు ఎరుగు, కానీ లిప్ సర్వీస్ మాత్రం చాలా తోపు ఉంటుంది. అలా నరేటివ్ బిల్డింగ్ చాలా పెద్దగా ఉంటుంది. నరేటివ్స్తో యుద్ధం గెలవాలన్నది ఒక ప్రయత్నం వాళ్ళది, ఎస్పెషల్లీ ది గ్లోబల్ టైమ్స్ ఆఫ్ చైనా. ఈ మాట నేను ఎందుకు చెప్తున్నానంటే, ఇవాళ చైనా ఎక్విప్మెంట్ ఏ రకం ఉందో HQ9 మనం అందరం చూసినాం. కూడా 50% జెట్లకు ఇచ్చేస్తాడా భయ్, నువ్వు నాకు చెప్పు. ఇవాళ మనం అది కూడా డిస్కస్ చేస్తాం మన చిట్టాల. స్టే ట్యూన్ విత్ చిత్రగుప్త. సో చైనా ఎప్పుడు పెట్టుబడులు పెడుతుంది అని అంటే, చైనా పెట్టుబడి ఎప్పటిదాకా పెడుతుంది అని అంటే దాని సిచ్యువేషన్ హోస్టైల్ కావద్దు అని అంటే, అది అప్రమత్తం కావద్దు అంటే దానికి అభద్రతా భావం కలవద్దు. దానికి కానీ దాని నడిచే ప్రక్రియ కానీ అభద్రతా భావం కలిగిందనుకో అది పెట్టుబడి పెట్టదు. ఎన్ని లక్షల $1 మిలియన్ తీసుకొని వెళ్ళిపోతుంది, మళ్ళీ ఇక పెట్టుబడి పెట్టదు. దాని తర్వాత ఏదైనా ప్రాక్సీ చేయడానికి ప్రయత్నం చేస్తుంది. పహల్గామ్ వాజ్ ఎ వెల్ ప్లాన్డ్ యాక్టివిటీ ఆఫ్ చైనా అండ్ పాకిస్తాన్ అలా డౌటే లేదు. ఎందుకనంటే ఏదైతే JF-10లు, JF-17లు, JF-35లు, PL-15 మిసైళ్ళు, డ్రోన్లు ఎక్సెట్రా ఇది అన్నీ కనిపిస్తున్నాయి చూడు మనకు. ఇందులో క్లారిటీగా చూస్తే పహల్గామ్ వాజ్ ఎ ప్రీ ప్లాన్డ్ యాక్టివిటీ ఆఫ్ పాకిస్తాన్ అండ్ చైనా. నువ్వు ప్రొవోక్ చేయి, భారత్ని యుద్ధంలో గుంజు, తర్వాత మేము వెనకకెన్ కొడతాం. కాకపోతే భారత్ ఇంత భీకరంగా ఇంత ప్లాన్డ్గా వస్తుందని చెప్పి వాళ్ళు ఊహించలే. ఇవాళ కేవలం సరిహద్దులే కాకుండా మన లోపల జరుగుతున్న డెమోగ్రఫిక్ స్పిల్ఓవర్ మీద కూడా మాట్లాడాలి. అంటే ఈ చొరబాటుదారులు హిందువులు ఎక్కడెక్కడ రిస్కులు ఉన్నారు, బార్డర్లు దాటి ఇవాళ మనం బాధ్యత తెలపాలి. కరెక్టా రాంగా మీ కమెంట్ రూపంలో నాకు చెప్పండి. ఇవాళ కేవలం త్రిపుర తీసుకొని చూస్తే సుమారు ఈ ఇల్లీగల్ మైగ్రెంట్స్ యొక్క ఇన్ఫ్లక్స్ అని అంటాం కదా, అంటే చొరబాటుదారులు రావడం సుమారు 30% పెరిగింది కేవలం 10 సంవత్సరాలలో. మళ్ళీ ఇది భారతీయ జనతా పార్టీ సర్కారు కూడా గట్టిగా ఆలోచించాలి ఈ చొరబాటుదారులను. అది వేరే విషయం. మన కేంద్ర హోంశాఖ మంత్రులు అమిత్ షా గారు మాత్రం బంగ్లాదేశ్ కూడా వచ్చిండా, సీదా తీసుకొని బార్డర్లకే నూకి పడేరు అంతే, ఎక్కువ మాట్లాడదే లేదు. ఆడు బంగ్లాదేశ్ కూడా నిర్ధారిస్తే కథం సీదా తీసుకొని బార్డర్లకే నూకి పడుతూ అంతే చర్యలు తీసుకుంటారు. కాకపోతే దశాబ్దాల వారిగా అంటే 10 సంవత్సరాల పాటు మీరు ఇది తీసుకొని ఉంటే ఇవాళ పహల్గామ్ జరుగుతుండేనా అని ఒక క్వశ్చన్ మార్క్ ఆర్ టు దట్ మ్యాటర్ ఖచ్చితమైన ప్రశ్న మీకు వస్తుంది. మీరు దానికి సమాధానం చెప్పే స్థితిలో ఉన్నారా లేదని మీరు డిసైడ్ చేసుకోవాలి. బట్ ఈ డెమోగ్రఫిక్ చేంజ్ హేమంత బిస్వా గారు కూడా మాట్లాడారు దీనిపైన చాలాసార్లు. ఈ చొరబాటుదారులతో చాలా ప్రాబ్లం అవుతుంది అని. అయితే నేనేమంటానంటే పోస్ట్ మార్టం చేయొద్దు, మనం ప్రొయాక్టివ్ ఉండాలా అని చెప్తా. శవాల మీద పోస్ట్ మార్టం చేస్తాం, ఫరకేం పడుతుంది మనిషి చచ్చిపోయిన తర్వాత. సో పహల్గామ్ దాడి తర్వాత మనం ఈ చొరబాటుదారులను బయట పంపుతున్నాం చూడు, బికాస్ డేటా సేస్ త్రిపుర అలోన్ 30% ఇన్ఫ్లెక్స్ అయింది. ఈ డెమోగ్రఫిక్ చేంజ్ ఈ ఎలివేటెడ్ టెన్షన్స్కి కారణమవుతుంది, ఈ క్లాషెస్కి చేస్తుంది. ఇన్ఫ్యాక్ట్ చెప్పాలంటే భారతదేశంలో ఒక సోషల్ అన్రెస్ట్ అవుతుంది. సర్వేలు ఏం చెప్తున్నాయనంటే కేవలంలా 78% ఆఫ్ ది పీపుల్ ఇన్ అస్సాం ఈ చొరబాటుదారుల వల్ల గవర్నమెంట్ స్కీమ్స్ అండ్ టు దట్ మ్యాటర్ ఏవైతే సర్వీసెస్ ఉంటాయో పబ్లిక్ సర్వీసెస్ అవి సామాన్యుడికి చేరడం లేదు అని చెప్పి వాళ్ళ పర్సెప్షన్ ఉన్నది, వాళ్ళ సర్వే ఉన్నది అస్సాంలో 78%. చైనా ఇన్ఫ్లుయెన్స్ బంగ్లాదేశ్లో గట్టిగా ఉంటుంది. ఇది మనకు ఒక లేయర్ ఆఫ్ కాంప్లెక్సిటీని పెంచుతుంది ఫ్రెండ్స్, ఖచ్చితంగా పెంచుతుంది. బికాస్ చైనా ఆషామాషి ఏం కాదు, పాకిస్తాన్ని తీసిపడేసినట్టంతే అంత కాదు. కాకపోతే ఓవర్ కాన్ఫిడెన్స్ మనకు ఉండొద్దు అని అంట. చైనా ఎక్విప్మెంట్లు పేలిపోయినాయి దగ్గర ఏమున్నాయి కదా అంటే ద నంబర్ ఆఫ్ జెట్స్ దట్ ఇట్ హ్యాసెస్ అండ్ ది ప్లానింగ్ దట్ ఇట్ హ్యాస్ ఎగ్జిక్యూటెడ్. మేబీ మనతో ఇంకొక రకమైన వార్ ఆడుతుండొచ్చు. పాకిస్తాన్కి అంతా అడ్డమైన మాల్ ఏదైతే ప్రోటోటైప్, ఇప్పుడు ఒక మోడల్ ఒక కార్ తయారు చేసేటప్పుడు PP1, PP2, PP3 మోడల్స్ అని తయారు చేస్తారు ఫ్రెండ్స్. అంటే ప్రోటోటైప్ 1, ప్రోటోటైప్ 2, ప్రోటోటైప్ 3 ఎక్సెట్రా. దాని తర్వాత మెయిన్ ఇట్లా పోతుంది. నీకు సంక్షిప్తంగా చెప్తున్నా. సో ఆ ప్రోటోటైప్లు ఇచ్చిందేమో ఉడికేం తెలుసు, హ్యాపీ ఫాల్తుగాను ఉంటేంది పీక్తేంది, వీళ్ళతో వచ్చేదేంది పోయేది. ఆల్రెడీ మా CPC మొత్తం నాశనం చేసిరు కొడుకులు. ఆడేదో మొత్తం అస్థిరత ఏమన్నా అయిపోయి మేము తాలిబాన్లతో చేతులు కలిపితేనైనా CPC అవుతుందేమో, ఈ నా కొడుకులతో ఏది చేత కాదని చెప్పి డూప్లికేట్ మాల్ ఇచ్చిందొచ్చు. చాలా అప్రమత్తంగా మనం చాలా కీన్గా ఆలోచించాలి కొన్ని విషయాలు. స్టెల్త్ ఫైటర్ ఎక్సెట్రా ఏం లేనిదైతే అమెరికా కూడా భయపడదు కదా చైనాకు. అమెరికా దగ్గర ఒక ఇంటెలిజెన్స్ అయితే ఉంటుంది కదా. సో మనకే
కోన్కిస్కా గొట్టంగాల్లో మనకే ఇంత ఉంటే రక్షక బలగాలకు అంటూ దట్ మ్యాటర్ ఇంటెల్కి ఎంత ఇంటెలిజెన్స్ ఉంటుందో ఒకసారి మీరు అర్థం చేసుకుంటారు. ఇవాళ చైనా సుమారు $39 బిలియన్ బంగ్లాదేశ్లో పెట్టుబడి పెట్టిందంటే మీరు నమ్ముతారా? ఇన్ఫ్రాస్ట్రక్చర్లా చైనా డైరెక్ట్గా మిలిటరీ కోఆపరేషన్ బంగ్లాదేశ్తో నడుస్తుంది. ఇన్ఫ్యాక్ట్ కొన్ని పోస్టులలో బంగ్లాదేశ్ ఆర్మీ డైరెక్ట్గా చైనా చెప్పినట్టే మిలిటరీ అవుట్ పోస్టులు పెడుతున్నది భారత్కి అగేన్స్ట్గా. ఈ డిసైజివ్ యాక్షన్ని భారత్ చాలా జాగ్రత్తగానే చూస్తుంది, అందులో డౌట్ ఏం లేదు. ఫ్యూచర్ సెక్యూరిటీ కూడా గట్టిగానే ప్లాన్ చేస్తుంది. ఫ్యూచర్ సెక్యూరిటీ గట్టిగా ప్లాన్ చేస్తున్నప్పుడు ఏముంటుంది అని అంటే ఫ్రెండ్స్, ఒకటి గుర్తుపెట్టుకోవాల్సింది ఏందని అంటే మనము ఈ రంగపూర్ ఇంకా చిట్టగాంగ్, ఈ రంగ్పూర్ ఇగో ఇక్కడ ఉంటుంది ఫ్రెండ్స్, ఇగో రంగ్పూర్ బంగ్లాదేశ్ టాప్. అంటే ఓవరాల్గా బంగ్లాదేశ్లో నార్త్ వెస్టర్న్ పార్ట్ అండ్ ది సౌత్ ఈస్ట్ పార్ట్, నార్త్ వెస్టర్న్ పార్ట్ సంథింగ్ లైక్ దిస్ రంగ్పూర్ అండ్ సౌత్ ఈస్టర్న్ పార్ట్ విచ్ ఈస్ ది చిట్టగాంగ్. వీటి మీద చాలా కన్నేసి పెట్టింది. ఇప్పుడు సిలిగురి కారిడార్ని మనం కాపాడుకోవాలని అంటే నార్త్ వెస్టర్న్ పార్ట్ ఆఫ్ బంగ్లాదేశ్ అండ్ ది సౌత్ ఈస్టర్న్ పార్ట్ ఆఫ్ బంగ్లాదేశ్ మీద చాలా ఫోకస్ చేయాలి. అది పెట్టుకుంటేనే ఈ రంగపూర్లా ఈ తీవ్రవాద సంస్థలే బాగున్నది, వెదర్ ఇట్ మే బి హిజ్బుల్ ఆర్ టు దట్ మ్యాటర్ మర్కతుల్ అనేది ఉంటుంది వాళ్ళది. వీళ్ళ కార్యకలాపాలు బాగా కనబడుతున్నాయి రంగపూర్లో. సో హాలీ మనం ఏం చూసుకొని పోవాలని అంటే ఇది కేవలం బంగ్లాదేశ్లో ఉన్న హిందువులని టార్గెట్ చేసుడు ప్రధాన లక్ష్యం కాదు. ఇన్ఫ్యాక్ట్ నార్త్ ఈస్టర్న్ స్టేట్స్లల్లో, ఇన్ఫ్యాక్ట్ బెంగాల్లో, బీహార్లో, జార్ఖండ్లో కూడా వీళ్ళు చొరబాటుదారులను మనం చూస్తున్నాం. వెనకటికి మనం ట్రైబ్స్ మొత్తం చూసినాం. ఆ ట్రైబ్స్ మొత్తం ఇలా క్రిస్టియానిటీకి ఎట్లా కన్వర్ట్ అయినరు ఆర్ టు దట్ మ్యాటర్ ఇస్లాంకి ఎట్లా కన్వర్ట్ అయినరు, ముస్లిం కల్చర్కి ఎట్లా కన్వర్ట్ అయినరు జార్ఖండ్లో ఎస్పెషల్లీ. దాని మీద ఒక పెద్ద కథనాలే నడిచినాయి. సో ఈ రంగపూర్ అనేది చాలా మనకు డిప్లొమాటిక్ ఒక స్టాన్స్ అయిపోయింది. సో ఈ రంగపూర్ ఏంది గిరీష్, దీని మీద మనం ఏం మాట్లాడదాం అని చెప్పి మాట్లాడితే ఇక్కడ చికెన్ నెక్ 1 ఉన్నది మనకు. ఇది రంగ్పూర్ డివిజన్ ఆఫ్ బంగ్లాదేశ్. ఇది చికెన్ నెక్ 2 విచ్ ఈస్ కాల్డ్ యాజ్ మన చిట్టగాంగ్. ఇంకా దీన్ని జూమ్ అవుట్ చేసి చూస్తే చిట్టగాంగ్ 2 అంటే మనం చికెన్ నెక్ 2 దీని మీద మనం ఆల్రెడీ మాట్లాడినాం కాబట్టి చిట్టగాంగ్ 2 తీసుకుంటే ఇగో ఈ పార్ట్లో చిట్టగాంగ్ ఉన్నది ఫ్రెండ్స్, ఈ పార్ట్లో చిట్టగాంగ్ ఉన్నది. అయితే ఇప్పుడు భారత్ ఏం చేస్తున్నది, భారత్ అప్రమత్తంగా ఉన్నదానంటే నా ఫస్ట్ ప్రశ్న కాంగ్రెస్ పార్టీకి వస్తుంది. 1971 వార్లో మీరు సీజ్ ఫైర్ చేస్తే లొల్లి పెట్టిరు కదా, నేను చరిత్ర తోడి తీస్తా బయటికి, తోడి తీస్తా, మిమ్మల్ని ఛాలెంజ్ చేస్తాను నేను ప్రతిసారి. మీకు నిజంగా జిగర్ల దమ్ము ఉంటే చిత్రగుప్తుని ఛాలెంజ్ చేయండి విత్ డేటా అని చెప్పి చెప్తా. రేవంత్ రెడ్డి గారి ఫోటో ప్రోటోకాల్ ప్రకారం సిరిసిల్లాలో ఉందా లేదా క్యాంప్ ఆఫీస్లో అనేది పెద్ద ప్రక్రియ కాదు. ఇంత పెద్ద యుద్ధం చేసిన తర్వాత చిట్టగాంగ్ మన దగ్గర ఎందుకు లేదు అన్నది ఒక ప్రశ్న. నేను ముఖ్యమంత్రిని, నా పేరు తెలుసా తెలియదా అన్నది ముఖ్యం కాదు. ఇంత పెద్ద యుద్ధం చేసిన తర్వాత నా సైనికులు ఇంతమంది వీరత్వం పొందిన తర్వాత ఇంకా ఈ పాడుమల్ల పంచాయతీ ఎందుకు అన్నది ప్రక్రియ. దేశాభివృద్ధి ముంగట పర్సనల్ అభివృద్ధి ఎందుకు వస్తుంది? నేను డివియేట్ అయితలేను. వీళ్ళని చిత్రగుప్తులకు గుంజుకొని వస్తున్న చిట్టాలకు కాంగ్రెస్ వాళ్ళని. మళ్ళీ 1971 వార్లో పెద్ద వారు చేసిరు కదరా మీరంతా, మనమంతా పోని మనం పెద్ద ఒక వారు చేసినాం కదా. ఆనాడు రంగపూర్ చిట్టగాంగు స్ట్రాటజిక్ లొకేషన్స్ అని చెప్పి మీకు అర్థం కాలేదా? మీకు అర్థం కాకపోతే మీరు ఎంత సింకులు ఉన్నారు భారతీయత మీ డిఎన్ఏలలో అన్నది ఇన్నే అర్థమవుతుంది. ఏ గజ్ జమీన్ నై చూడంగే అని చెప్పి పార్లమెంట్లో మాట్లాడుతున్నారు. జాన్ దేదేంగే అని మాట్లాడతారు. ఇట్లాంటి డైలాగ్ ఒక్కసారి అని వచ్చిందా? ఆర్టికల్ 370 ముట్టుకునే అంత మీకు జిగర్ల దమ్ము ఉండేనా? ఇప్పుడు 1971 వార్లో తీసుకొని న్యూక్లియర్ ఫార్ములా కూడా ఇచ్చి పడదొప్పుతానన్నారు కదరా మీరు. ఇప్పుడు నా ప్రాబ్లం అది కాదు. నా ప్రాబ్లం ఏంటంటే అంత పెద్ద వారు చేసిన తర్వాత మనకు దుర్గా అనే బిరుదు తీసుకున్న తర్వాత మన తల్లి దుర్గకు మనకు తెలియదా అని అంటున్నా. చెప్తే వినాలి కదా. పోకడ పంచాయతీలో పోతారు కదా మీ కాంగ్రెస్ వాళ్ళు. అది బాధ నాది. సీజ్ ఫైర్ అని ఆడేవాడో చెప్పంగానే ఎలిగాడు మలిగాడు చెప్పంగానే మనం వింటాం. బట్ ఈ ప్రశ్నలు అడిగినాం అనుకో, అమ్మా అసలైన సిసలైన మాట మాట్లాడిండు, అట్లెట్లా మాట్లాడతాడు, నీ అవుకాదారా మాట్లాడేది అని అంటారు. అరే అవుకాదేమున్నదిరా, నీ దేశం ముంగట నువ్వెంత నేనెంత, రవ్వంతరా రే, రవ్వంతా నువ్వు నేను. ఫస్ట్ దేశం రా, రంగపూర్ చిట్టగాంగ్ భారత్ భూభాగం రా, పంచిచ్చిర్రాలకు మీ ప్రధానమంత్రి కోసం. మళ్ళీ ఆనాడు ఎందుకు ఇడిచిపెట్టిర్రా? 1970లో చిట్టగాంగ్ లార్జ్ అబ్రహామిక్ పాపులేషన్ ఉండాడు. నార్త్ ఈస్ట్లో ఎంత కీలక పాయింట్ ఉంటుండే, రంగపూర్ కూడా ఎంత కీలక పాయింట్ ఉంటుండే. మన చికెన్ నెక్ పెద్దగా అవుతుండే కదరా అప్పుడే. సరే యుఎన్ శాంక్షన్స్ పడతాయని చెప్పి నువ్వు భయపడ్డావని అనుకుందాం. యుఎన్ శాంక్షన్స్ పడతాయని నువ్వు మళ్ళీ యుఎన్ శాంక్షన్స్ పడతాయని అన్నప్పుడు పాకిస్తాన్ని విడగొడుతున్నప్పుడు కూడా అమెరికా వార్షిప్ వచ్చినప్పుడు నీ మిత్రపక్షం పర్మనెంట్ ఆల్ వెదర్ ఫ్రెండ్ రష్యానికి మద్దతు తెలిపింది కదా. అదేదో ఎక్స్టెండ్ చేసేది కొట్టి పడదోపోయేది ఉండే కదా. ఆనాడు నువ్వు సంసారం, నీ ఆలోచన మాత్రం ఓ తోపు తురుము. అదే మంది మాత్రం డర్గాలు చుట్టుపుట్టు వారిది గిట్టుపుడు. మళ్ళీ మీరేం చేసిర్రా బై? నేను గాలని అడుగుతున్నా. ఇప్పుడు నేను ఇంకొకటి ఏం అడుగుతున్నానంటే, సరే నువ్వు యుఎన్ శాంక్షన్స్కి భయపడ్డావు, 1000 సంవత్సరాలు లీజ్ తీసుకునేది ఉండే కదా, డొమినియన్ కింద 1000 సంవత్సరాలు లీజ్ తీసుకునేది ఉండే కదా రంగపూర్ చిట్టగాంగ్ని.
ఓ స్ట్రాటజిక్ లొకేషన్ నీకు ఉంటుండే కదా. ఆ నడ్డిబుక్ చైనా ఆడుకున్న తెలివిలు నీకు లేకపోయా. ఆడు సలామీ స్లైసింగ్ అనేదో అంటారు ఫ్రెండ్స్, వాళ్ళు మీరు గూగుల్ చేసి చూడండి ఒకసారి కొట్టు చేయి, నేను చెప్పిన టర్మినాలజీ కరెక్టా రాంగా. సలామీ స్లైసింగ్ అని అంటారు. అంటే గజం ఆడు ఒకటేసారి ఎకరం జాగా కబ్జా చేయడు చైనా వాడు. ఎకరం జాగా చెప్పి ఆహా నువ్వు ఎకరం కబ్జా చేసినావు అని అంటాడు. అట్లే చేయడాడు. ఆడు ఒక గజం జరుగుతాడు, కాలు పెట్టినాం అంతే మేము వెళ్ళిపోతున్నాం మళ్ళీ అని అంటాడు. ఆ కాలు జరగడి కాడాడికి గజం అట్లా 100 ఎకరాలు కబ్జా చేస్తాడు. దిస్ ఈజ్ కాల్డ్ ఎ సలామీ స్లైసింగ్. కొట్టరు మీరు గూగుల్, మీకు తెలుస్తుంది. అసలు భారత్ని బంగ్లాదేశ్ని భారత్ పాకిస్తాన్ని విడగొట్టేటప్పుడు 1947లో అసలు ఆ రెడ్ క్లిఫ్ గాడ ఏమో పేరుండే కదా అని ఏమన్నా తెలుసా? ఆడెప్పుడు ఇండియాకి వచ్చిండా ఆ నా కొడుకు? ఆడెప్పుడు పంజాబ్, బంగ్లాదేశ్, పాకిస్తాన్, ఈస్ట్ పాకిస్తాన్, వెస్ట్ పాకిస్తాన్ ఎప్పుడన్నా తిరిగిండా? ఆడికి తెలుసా? కేవలం ప్రధానమంత్రి నేను కావాలా, మొట్టమొదటి ప్రధానమంత్రి అన్న ఓ లాజికే మిమ్మల్ని లాగులేసుకునేటట్టు చేసింది తప్ప ఇంకేదన్నా ఆలోచన మీ నెత్తిలలో ఉండేనా? ఇవాళ చిట్టగాంగు తీసుకొని చూస్తే అక్కడ మోర్ దెన్ 125 హిందూ టెంపుల్ ఉన్నాయి. 125 హిందూ టెంపుల్ ఉన్నాయి, 535 బుద్ధిస్ట్ టెంపుల్ ఉన్నాయి, 192 చర్చెస్ ఉన్నాయి. నేను సర్వమత సమ్మేళనం గురించే మాట్లాడుతున్నా. ఇక్కడ కూడా 1025 టెంపుల్స్ ఉన్నాయి, 535 బుద్ధిస్ట్ టెంపుల్ ఉన్నాయి, 192 చర్చులు ఉన్నాయి. సబ్ కాంటినెంట్కి ఎంత క్రిటికల్ అవుతుండే? మీ పార్టీషన్ వల్ల ఎంత ప్రాబ్లం అయింది ఇవాళ మన భారతదేశానికి. లిబరేషన్ వార్లో ఒక రిఫరెండం ఎందుకు తీసుకురాలే? చిట్టగాంగ్ మేము రంగ్పూర్ తీసుకుంటున్నామని. బంగ్లాదేశ్ని 2 బుక్కలుగా డివైడ్ చేసేది ఉండే, న్యూ బంగ్లాదేశ్, ఓల్డ్ బంగ్లాదేశ్. రంగ్పూర్ని ఇండిపెండెంట్ స్టేట్ చేసేది ఉండే. పాకిస్తాన్ని నువ్వు 2 రకాలుగా విడగొట్టినప్పుడు బంగ్లాదేశ్ని 2 రకాలుగా విడగొట్టి అంటే ఇలా స్ట్రాటజీ చూడుండ్రి. వేల సంవత్సరాలైనా భారత్ అననే టాపిక్ మీద నిర్ణయం కాంగ్రెస్ తీసుకుంటుందా? నేను ఇవాళ అడుగుతున్నా. మళ్ళీ తీసుకుంటే ఈ కామన్ సెన్స్ మీకు ఆనాడు ఎందుకు లేదు? ఇంత వల్నరబిలిటీ, ఇంత అప్రహెన్షన్ మనం ఎందుకు బతకాలా? మీకు 70 సంవత్సరాలు ఇచ్చి, 60 సంవత్సరాలు ఇచ్చి, 50 సంవత్సరాలు ఇచ్చి అసలు మీకు 5 సంవత్సరాలు కూడా ఎందుకు ఇవ్వాలా అని ఇవాళ యువకులు అడిగితే మీరు ఏం చెప్తారు? చెప్పురు నాకు. మీరు తీసుకున్న నిర్ణయాల మీద చర్చ జరగొద్దా? కాంగ్రెస్ హీన చరిత్ర మాట్లాడొద్దా? ఇవాళ బంగ్లాదేశ్ని కంప్లీట్గా చైనా బ్యాక్ చేస్తుంది ఫ్రెండ్స్. ఈ చిట్టగాంగ్ పోర్ట్లో కూడా పెద్ద పెద్ద పెట్టుబడులు వస్తున్నాయి చైనాకి. ఇది ఎంత పెద్ద ప్రాబ్లం తెలుసా మనకు? చూడుర్రి ఇది ఎంత దూరం ఉన్నదో. కోల్కతా మన వాటర్స్కి తీసుకుంటే 539 కిలోమీటర్స్. ఇది ఎప్పుడైనా చోక్ చేసే ఛాన్స్ ఉన్నదా లేదా? ఇక్కడ కూడా మనకు మన వాటర్స్ని అఫ్కోర్స్ వాణి కూడా మనం లాక్ చేసే తత్వం మనకు ఉన్నది, లేదని అని అంటలేను. బట్ నీ ఎనిమీస్ నువ్వు ఏ రకంగా చూస్తున్నావు, నీ స్ట్రాటజికల్ పాయింట్స్ నువ్వు కోల్పోతున్నావు అని అంటున్నా. ఇలా దుబాయ్ బేస్డ్ డీపీ వరల్డ్ ఏదైతుందో మొహమ్మద్ యూనిస్ ఖాన్ గవర్నమెంట్తోని న్యూ మూరింగ్ కంటైనర్ టర్మినల్ ఇన్ చెత్తోగ్రామ్ ఇక్కడ ఉంటుందంట. చెత్తోగ్రామ్ ఎన్నో గిడ చెత్త పాయింట్ ఎన్నో ఉంటుందంట. గిడ పక్క గిట్ల గిన్నో ఎన్నో ఉంటుందా చెత్తోగ్రామ్ అని. అందులో ఒక దుబాయ్ బేస్డ్ పెట్టుబడి పెడతానంటుండు. ఆల్రెడీ చిట్టగాంగ్లో పెట్టుబడి పెట్టిరు, పోర్టు కట్టినరు. ఈ యూనిస్ గాడు మనల్ని గెలకనీకే ప్రొవోక్ చేసుడు. ఇది చైనా స్ట్రాటజీ కాకపోతే ఇంకేముంటుంది? భారత్ చిట్టగాంగ్ని డెవలప్ చేస్తాననే దాన్ని మనకి ఇవ్వలే. ఆర్మీ చీఫ్ జనరల్ వకేరుజ్జమాన్ కూడా ఉన్నాడు కదా బంగ్లాదేశ్లో, వాడు కూడా చెప్పిండు అరే వద్దురాబా యూనిస్గా, అది ఆల్రెడీ దాని కెపాసిటీ యూటిలైజేషన్ ఫుల్ అయినాక మనం వేరే దానికి పోతాం, నువ్వు ఎందుకు పోతున్నావు? అయినా నీ ఇంట్రీమ్ గవర్నమెంట్ ఈ డెసిషన్ తీసుకోవద్దు. మళ్ళీ బంగ్లాదేశ్ సిపా సలార్ చెప్తున్నాడు. ఈ సాలగాన్లకు అర్థమవుతలేదు. బంగ్లాదేశ్ సాలగాన్లకు సిపా సలార్ చెప్పినాక అంటే ఇలా సిపా సలార్ ఇప్పుడు పెంపుడు కుక్కనే పాకిస్తాన్కి. ఇది గుర్తుపెట్టుకోరు మీరు. ప్రాబ్లం ఆడొస్తుంది ఫ్రెండ్స్. ఇప్పుడు దీనివల్ల ఏమైపోయింది తెలుసా? ఈ చిట్టగాంగ్ దీనివల్ల 41,000 కంటైనర్లు ఆగిపోయినాయి. 41,000 కంటైనర్లు ఆగిపోయినాయి. మళ్ళీ భారత్ ఏం చేస్తుంది గిరీష్ అని చెప్పి మాట్లాడితే, అజిత్ దోవల్ ద ఇండియన్ జేమ్స్ బాండ్ 80 సంవత్సరాలలో కూడా ఎంతగానం భారతీయత పట్ల ఆయన చేస్తున్న సేవ, దేశ ప్రేమనే దైవ ప్రేమ, ఇది మీరు యాద పెట్టుకోండి. ఊకుంటాడు అనుకున్నావా? లే ఊకోడు. ఆయన ఏం చేసిండంటే సిత్వే పోర్ట్ అని ఉంటుంది ఫ్రెండ్స్. గోయిడా దిస్ ఈజ్ కాల్డ్ యాజ్ సిత్వే పోర్ట్. ఇక్కడ భారత్ ఒక స్ట్రాటజిక్ పోర్ట్ డెవలప్ చేస్తుంది. ఆల్మోస్ట్ ఇండియా $120 మిలియన్ ఇక్కడ పంపు చేసింది డెవలప్మెంట్ యాక్టివిటీ కోసం. ఈ సిత్వే పోర్టు మన కోల్కతా నుంచి తీసుకుంటే 539 కిలోమీటర్స్. ఈ ఏరియా ఇది చోక్ చేస్తే ఈడికేని మనం చోక్ చేసి పడేస్తాం. ఇప్పుడు ఈడ మనం పెట్టుబడి పెట్టినాం కాబట్టి ఈ మ్యారిటైమ్ వాటర్స్ మీద భారత్కి పెద్ద పాత్ర ఉంటుంది, మన రక్షక బలగాల పాత్ర ఉంటుంది. ఈ ఏరియా కూడా ఖచ్చితంగా భారత్ పాత్ర ఉంటుంది. ఈ ఏరియా చోక్ చేయడానికి ఎంతసేపు బిడ్డా భారత్తో పెట్టుకుంటే బద్దలు జరాసంధుని చీరినట్టు చీరతం నిన్ను కాలు మీద కాలు పెట్టి. బంగ్లాదేశ్కి కూడా భారత్ హెచ్చరిక జారీ చేసింది. మయన్మార్లా ఈ సిత్వే పోర్ట్లో పెట్టుబడి పెట్టి $120 మిలియన్. దిస్ ఈజ్ భారత్ ఫర్ యూ ఫ్రెండ్స్. ఒక భారతీయుడు ప్రధానమంత్రి అయితే ఆ భారత్ ఎంత బాధ్యతగా ఎంత భద్రంగా ఉంటుందో ఇవాళ ప్రపంచ దేశాలకు మనం చూపుతున్నాం ఫ్రెండ్స్. ఇక్కడికి ఆగిపోతుందా అని అంటే
కెనడా, గ్రీన్లాండ్ మీద యుఎస్ ఇది మాది అని చెప్పుకుంటాం. మనం ఎందుకు చెప్పొద్దు రంగ్పూర్ మనది అని? ప్రొవకేటివ్ స్టేట్మెంట్స్ మనం ఎందుకు ఇవ్వదు ఫ్రెండ్స్? బరాబర్ ఇవ్వాలా, ముళ్ళుతోంది ఇవ్వాలా. వ్యభిచార పక్షంలో ఉన్న చిల్లరనా కొడుకులకు సంసార పక్ష మాటలు అర్థమవుతాయా? మీ కమెంట్ రూపంలో చెప్పుర్రి, నిజం చెప్పుర్రి. ఆయనకి అర్థమవుతుందా? ఏం సార్ బాగున్నావా అంటే చిల్లరగానికి అర్థమవుతుందా? ఏమరా అంటేనే అర్థమవుతుంది దానికి. ఈ రంగపూర్తోనే మనకి హిస్టారికల్ టైస్ ఉన్నాయి ఫ్రెండ్స్, హిస్టారికల్ టైస్ ఉన్నాయి. దుర్గామాత టెంపుల్ వందల కొద్ది ఉన్నాయి ఆడ. మళ్ళీ దుర్గామాత టెంపుల్ ఉన్నప్పుడు తల్లి దుర్గాకి అర్థం కాలేదా 1971 బార్లో? హౌ డిడ్ దే ఫెయిల్ ఈజ్ మై క్వశ్చన్. అండ్ డూ దే హ్యావ్ గట్స్ టు ఆన్సర్ దిస్? ధైర్యాలు ఉన్నాయా ఆన్సర్ ఇవ్వడానికి? చెప్పుర్రి. పెద్ద పెద్ద మాటలు మాట్లాడతారు కదరా బాయ్, చెప్పుర్రి. ఇప్పుడు మళ్ళీ ఆన్సర్ చెప్పుర్రి. స్ట్రాటజిక్ డెప్త్, నేషనల్ సెక్యూరిటీ ఎంత ఇంపార్టెంట్ ఉన్నది ఆడ. అందుకే మనం సిత్వే పోర్ట్లకు దిగినాం. ప్లస్ మోదీజీ కూడా ఒక రిక్వెస్ట్ చేస్తున్నాయి, డెమోగ్రఫిక్ చేంజ్ ఇన్ఫ్లెక్స్లు ఏవైతే ఉన్నాయో మోదీజీ ఉక్కు పాదంతో దొక్కురి. అసలు అడిగేదేమున్నది కిసిక? మానవ హక్కులు ఏంది, బొంగుల హక్కులు? ఆడ దేశపూడే కాడన్నప్పుడు ఆయన కాన్స్టిట్యూషన్ ఎందుకు వర్తిస్తుంది మోదీజీ? ఆయనకి కాన్స్టిట్యూషన్ వర్తించకపోతే ఆయన మానవ హక్కుల గురించి మనం ఎందుకు మాట్లాడాలి? ఎవడికి కావాలా ఈ కన్వెన్షన్, లా కన్వెన్షన్, ఇంటర్నేషనల్ కన్వెన్షన్? ఎవరికైనా పడుతున్నదా? ఆడ చూడుకోండి, స్విట్జర్లాండ్లో బద్దలు వల కొడుతున్నారు, అక్కడికి పిలుచుకున్నాక జర్మనీలో వల కొడుతున్నారు, ఇంగ్లాండ్లో అయితే కుక్క కోస్తున్నారు వాళ్ళని. ఇంకా ఉన్న పాపులేషన్ మనకు సరిపోతలేదా? మన వాళ్ళకే స్కీములు చక్కగా కొత్తలేవు, వీళ్ళు ఎందుకు తీసుకోవాలి వీళ్ళని మనం? సో అబ్సల్యూట్గా మనం రంగపూర్ని క్లెయిమ్ చేయాలన్నా, చిటగాంగ్ని క్లెయిమ్ చేయాలన్నా వద్దా ఫ్రెండ్స్? మీ కమెంట్ రూపంలో చెప్పుర్రి నాకు. ఆలోచిస్తారా లేక అనుభవిస్తారా ఫ్రెండ్స్? భారత్ మాతాకి జై.